తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఖరీఫ్ రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా అమలు చేస్తారు. కేంద్ర రాష్ట్రాలు తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తాయి. పంట రుణాలు తీసుకున్న రైతులకు బీమా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఇచ్చే పంట రుణాల నుంచి సాగు చేసిన పంటలకు అనుగుణంగా ప్రీమియం మినహాయిస్తారు. బీమా వద్దనుకుంటే ఆ మేరకు పత్రం ఇస్తే బ్యాంకుల్లో ప్రీమియం తీసుకోరు. 26 పాత జిల్లాల ప్రాతిపదికన బీమా పథకం అమలు చేస్తారు. పంటల బీమా నమోదు సమాచారాన్ని ఈ పంటతో ధృవీకరిస్తారు. ఖరీఫ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద వరికి ఆగస్టు 15వ తేదీలోగా నమోదవ్వాలి. ఇతర అన్ని రకాల నోటిఫైడ్ పంటలకు జులై 31వ తేదీ ఆఖరు గడువు నిర్ణయించారు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద అన్ని రకాల నోటిఫైడ్ పంటలకు జులై 15వ తేదీలోగా నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక రబీకి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద వరికి డిసెంబర్ 31, ఇతర అన్ని రకాల నోటిఫైడ్ పంటలకు డిసెంబర్ 15వ తేదీ ఆఖరు గడువుగా నిర్ణయించారు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద జీడి మామిడికి 2026 నవంబర్ 15వ తేదీలోగా, టమాటోకు 2026 డిసెంబర్ 15వ తేదీలోగా నమోదు చేసుకోవాలి. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా పంటల బీమా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా ఇంకా ఆదేశాలు రాలేదు. కేంద్రం అనుమతిస్తే గుర్తింపు సంఖ్యతో సంబంధం లేకుండా పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చు.